వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో విమానయాన శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయన కేంద్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి విమానయాన రంగంలో ప్రజలకు ఏమన్నా ఉపయోగపడిందా, దాని వృద్ధి రేటు ఏంటి అనేటువంటిది ఒక్కసారి మనం గమనించాలి. 2 సంవత్సరాలు పూర్తయింది. కేంద్ర విమాన శాఖ మంత్రిగా ఆయన రాష్ట్రానికి ముఖ్యంగా ఉత్తరాంధ్రానికి ఏమి వెలగబెట్టాడనేటువంటి చూద్దాం. ఒక్కసారి అధికారిక లెక్కల ప్రకారం తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన విమానాశ్రయాల్లో అసలు ఎన్ని విమాన సర్వీసులు తిరిగేవి 2024-25 మా ప్రభుత్వం దిగేటప్పటికి, తర్వాత 2025-26కి వీళ్ళకి వచ్చే లోపల ఎంతమంది ప్రయాణికులు మొత్తం ఉన్నారని ఒకసారి గణాంకాలు చూస్తే ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికులు 2024-25కి 13% పెరిగితే గతంలో కంటే 25-26 వచ్చే లోపల 5.9% తగ్గిపోయింది. అంటే 7.1% వృద్ధి రేట్ అనేటువంటిది ప్రయాణికుల్లో తగ్గిపోయింది. ఇక విమాన సర్వీసులు తీసుకుంటే 11.1% 2024-25లో ఉంటే 25-26 నాటికి వచ్చే లోపల ఆ సర్వీసుల సంఖ్య వృద్ధి రేటు 2.4% తగ్గిపోయింది. అంటే 8.7% విమాన రాకపోకల్లో సర్వీసుల్లో తగ్గిపోయింది. ముఖ్యంగా ఈరోజు ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్టు సంబంధించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు పూర్తయిన దానికి క్రెడిట్ చోరీ చేసుకునేటువంటి ఈ వెన్నుపోటు పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రీల్స్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, ఈ ఉత్తరాంధ్ర నుంచి ఈయన సాధించింది ఏందయ్యా అనేది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో తీసుకున్నట్లయితే నంబర్స్ లో తీసుకుంటే 2024-25లో 29.55 లక్షల మంది ప్రయాణికులుంటే అది 29.6 లక్షలకి, అంటే వృద్ధి అనేటువంటిది లేనే లేదు. ఇక విమాన రాకపోకలు తీసుకున్నట్లయితే విశాఖపట్నం నుంచి 22,210 విమానాలు 2024-25లో తిరిగితే అది 21,711 కంటే 2.27% తగ్గిపోయినాయి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు. ఇక అంతర్జాతీయ కనెక్టివిటీ మేమే చేసుకున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, మొత్తం గ్లోబల్ కనెక్టివిటీ చేస్తున్నాం, అంతర్జాతీయ విమానాశ్రయము, అంతర్జాతీయ మిగతా దేశాల కనెక్టివిటీ విశాఖపట్నం ఉన్నారు కదా. ఈ అంతర్జాతీయ కనెక్టివిటీ చెప్పుకునే అభివృద్ధి గొప్ప ఈ యొక్క ప్రచారంలోనే ఆ సమయంలోనే విశాఖపట్నం నుంచి నడిచే బ్యాంకాక్ కౌలాలంపూర్ సర్వీసులు అనేటువంటిది మే 2025 సంవత్సరం నుంచి నిలిచిపోయినాయి. అంటే అంతర్జాతీయ విమాన సర్వీసులు కౌలాలంపూర్ ఆ యొక్క బ్యాంకాక్ తిరిగేటువంటిది 2025 నుంచి నిలిచిపోయాయి మే నుంచి. ఇక ఈ ప్రారంభించినటువంటి ఏడాదికే 2 అంతర్జాతీయ సంబంధించిన మార్గాలు ఉపసంహరించుకోవడం అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు చేసే విమాన రంగం ఎంత ఘోరంగా ఉంది అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం డొమెస్టిక్ గా తీసుకున్నట్లయితే విశాఖపట్నం నుంచి భువనేశ్వర్కి వెళ్లేటువంటి సర్వీసు 2026 జూన్ 12 నుంచి నిలిచిపోయిందట. ఇక విశాఖపట్నం నుంచి కర్నూలు తిరిగేటువంటి సర్వీస్ 2026 జూన్ 30 నుంచి నిలిచిపోయిందట. ఇక విశాఖపట్నం నుంచి చెన్నైకి, విశాఖపట్నం నుంచి కోలకత్తాకు తిరిగేటువంటి స్పైస్ జెట్ విమాన సర్వీసులు 2026 జూన్ నుంచి నిలిచిపోయినాయి అనేటువంటిది ఉంది. అంటే సర్వీసులన్నీ కూడా. అంతేకాకుండా విజయవాడ విశాఖపట్నం, అమరావతిని గొప్పగా ఇక్కడ చెప్పుకుంటున్నాము, విజయవాడ ఉంది. విజయవాడ విశాఖపట్నానికి తిరిగేటువంటి ఇండిగో సర్వీసులు 2 ఉంటే దాన్ని 1కే తగ్గిపోయింది. అంటే ఇలా వృద్ధి రేటు చూడండి, ఉండేటివేమో అంతర్జాతీయ సర్వీసులు రద్దు, ఇక డొమెస్టిక్ గా తీసుకున్నట్టు అన్ని కొన్ని పూర్తిగా రద్దు. విశాఖపట్నం విజయవాడ కనెక్టివిటీ 2 ఉంటే ఇండిగోలో 1 కట్ అయిపోయింది. సరే విజయవాడకు వద్దాం, అది విశాఖపట్నం. విజయవాడ విమానాశ్రయం పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే ప్రయాణికుల సంఖ్య 2024-25లో 30.7% ఉంటే 25-26 వచ్చే లోపల అది 1.7% తగ్గిపోయింది. విమాన రాకపోకలైతే నంబర్స్ లో తీసుకున్నట్లయితే విజయవాడ నుంచి 18,558 సర్వీసులు ఉంటే తిరిగితే 2025-26కి వచ్చే లోపల 17,112కి తగ్గిపోయాయి. అంటే 7.8% డౌన్ అయిపోయినాయి. సర్వీసులు కూడా ప్రయాణికుల సంఖ్య
వృద్ధి లేదు, తిరిగేటువంటి విమాన సర్వీసులు ఏమో తగ్గిపోతున్నాయి. ఇక గొప్పలు డబ్బాలు కొట్టుకుంటున్నారు కదా, రీల్స్ డబ్బాలు చేసుకునేటువంటి వీళ్ళు భోగాపురం మేమే నిర్మించామని. అయ్యా విజయవాడ మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, మావిగన్ ప్రాంతాన్ని అమరావతి అని చెప్పి మీరేదో, ఇక్కడ విజయవాడ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ఉంది కదా, విజయవాడలోని కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మీరు 2018 డిసెంబర్ 14వ తారీఖున శంకుస్థాపన చేశారు. ఇప్పటికి ఎన్ని రోజులైంది? అది 7 సంవత్సరాలు దాటింది. ఈ 2026 జూలై 31కి మొన్నటికి తీసుకున్నట్లయితే నిన్నటి వరకు 92 నెలలు అయింది. 7 సంవత్సరాల 8 నెలలు ఇంకా పూర్తి కాలేదే. మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, కేంద్ర మంత్రిత్వ శాఖ వెలగట్టుకుంటున్నారు కదా, మేమే అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం పూర్తి చేసాం అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది క్రెడిట్ చోరీ చేసి. మరి అలాంటప్పుడు విజయవాడ టెర్మినల్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ని ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? 611 కోట్లతో ఈ యొక్క ప్రాజెక్టు విజయవాడ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ని 2016 నాటికి దానికి ఎంత పూర్తయిందయ్యా అంటే కేవలం 20%. వీళ్ళు కట్టలేకపోతే ఎయిర్పోర్ట్ అథారిటీ ఏం చేసింది తెలుసా? ఎన్కేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి కాంట్రాక్టర్ ని పర్ఫార్మెన్స్ లేదని చెప్పి తొలగించేసేశారు. ఇంకా 1500 పనులు పెండింగ్ లో ఉంటే వీటికి సంబంధించింది 138.20 కోట్లతో ఈ 1500 పనులు పూర్తి చేయడానికి పాత కాంట్రాక్టర్ ని ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు తీసేసి కొత్త వాళ్ళని టెండర్ పిలిచేసి ఖరారు చేస్తా ఉంది. ఇది విజయవాడ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పరిస్థితి. మన వాళ్ళు కేంద్రంలో కేంద్ర మంత్రిగా, సహాయం కూడా కాదు, కేంద్ర మంత్రిగా వెలగబెడుతున్నటువంటి మన యొక్క గొప్పగా చెప్పుకుంటున్నటువంటి అమరావతికి సమీపంలో ఉన్నటువంటి ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ విజయవాడ ఎయిర్పోర్టు. ఇక దీన్ని ఏమంటారు? మొదటి నుంచి మార్చిలో పూర్తి చేస్తాం, శంకుస్థాపన చేస్తామంటారు, జూన్ అంటారు, జూలై అంటారు, ఇప్పుడే నవంబర్ అంటున్నారు. సో దీనికి ఇంకా నవంబరు డిసెంబర్ అంట ఇంకా పొడిగించుకుంటూనే పోతారా? దీనికి సంబంధించింది 1500 పనులు పూర్తి కావాలి, తర్వాత డీజీసీ అప్రూవల్స్ కావాలి. మరి శంకుస్థాపన డేట్ అనేటువంటిది ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారు? అంత గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, మేమే పూర్తి చేశామనేటువంటిది. ఇక టికెట్ ధరలు వస్తే సామాన్యుడు విమానం ఎక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఈయన మంత్రిత్వ శాఖ వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఎలా ఉండనంటే, గతంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లాలన్నా విశాఖపట్నం వెళ్లాలన్నా 2500 రూపాయలు టికెట్ ఉండేది. ఇప్పుడు ఎంత అయింది తెలుసా? సరాసరిగా 3 నెలలు ముందు ఒకవేళ బుక్ చేసుకుంటే 3700 రూపాయల నుంచి 4000, 5000 వరకు వెళ్తాయి. ఒకవేళ మనకు 3 నెలల ముందు మనకు తెలియదు కదా వెళ్ళేది, అప్పటికి చూస్తే రేట్లు అలా ఉంటాయి. సడన్ గా ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి 48 గంటల ముందు దాని ధర ఎంత తెలుసా? 8000 నుంచి 10,000 రూపాయల వరకు ఉంది. వీకెండ్ వచ్చే లోపల అనేక మంది ఉద్యోగస్తులు అయితేనేమి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితేనేమి ఇంటికి వచ్చి వెళ్ళాలనుకుంటారు సమయం కోసం, ఒక రోజు సెలవు పెట్టుకోకుండా. తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ పండగలలో వారాంతాలు వస్తే ప్రైవేట్ ట్రావెల్స్ కి విచ్చలవిడిగా రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంత పెట్టే బదులు ఫ్లైట్కి వెళ్ళొచ్చు కదా, ఒకే రేటు ఉందనేటువంటి గతంలో లాగా టికెట్లు ఉంటాయని ఆలోచన చేస్తే ఇక్కడేమో విపరీతంగా టికెట్ ధరలు ఉన్నాయి. ఏం చేస్తున్నారు ఈ యొక్క కేంద్ర మంత్రి గారు? అదేవిధంగా గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ గ్లోబల్ ఐటీకి సంబంధించినటువంటి వ్యవస్థలో అంతరాయం ఏర్పడిన సందర్భంలో విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల్లో విమానాలు అర్ధాంతరంగా రద్దయినాయి, ఆలస్యం కూడా అవుతా ఉన్నాయి, తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక భారీ వర్షాల కారణంగా అయితే విశాఖపట్నంలో ఉన్న ఒకేసారి 9 విమానాలు రద్దయినాయి. 9 విమానాలు రద్దయినప్పుడు 100 మంది ప్యాసింజర్లు ఉంటారు. వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎవరు? వాళ్ళకి రీఫండ్ వస్తుందా? ఆల్టర్నేటివ్ సర్వీసులు ఏర్పాటు చేశారా? వాళ్ళకి సమాచారం అందించారా? వాళ్ళకి ఏ విధమైనటువంటి వసతి కల్పించారు? అనేకమైనటువంటి ప్రశ్నలకి ఈ మన రీల్స్ నాయుడు గారు, విమాన శాఖ మంత్రి గారు సమాధానాలు చెప్పాలి. ఎందుకంటే ఈయన విమానాలు అనేటువంటిది రీల్స్ లో విమానం ఎక్కుతాడు రాంబాబు నాయుడు గారు. అదేవిధంగా విశాఖ నుంచి రద్దయిన విమానాలు తిరిగి తెప్పించండి అంటే దాని గురించి పట్టించుకోరు, ఇంతవరకు దానికి సంబంధించినటివి. అదేవిధంగా ఈ విశాఖపట్నం నుంచి భువనేశ్వరం, విశాఖపట్నం నుంచి కర్నూలు, విశాఖపట్నం నుంచి విజయవాడ వచ్చిన సర్వీసులన్నీ కూడా పునరుద్ధరిస్తారా అంటే దాని గురించి సమీక్ష ఉండదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయాణికుల యొక్క బాగోతులు పట్టించుకోరు. కేవలము చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పొగడము, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, రీల్స్ చేసుకోవడము, ఇదే అయిపోయింది. సూటిగా డిమాండ్ చేస్తాను ఆయనకి, మన రీల్స్ నాయుడు గారికి, రీల్స్ నాయుడు గారు ఎందుకంటున్నావు రీల్స్ రామ్మోహన్ నాయుడు గారు అంటే, ఈయన మంత్రిత్వ శాఖలో సాధించినటువంటి పురోగతి కంటే రీల్స్ అంటే వీడియోల్లోనే ఎక్కువ ఆయన కనిపిస్తా ఉంటాడు. ఈయనేమో ఎక్కితే ఒక రీల్ తీస్తాడు, దిగితే ఒక రీలు. ఎంత మొన్న కూడా ఏదో యాక్సిడెంట్ అయితే, ఫైర్ యాక్సిడెంట్ నాకు తెలిసి నేషనల్ మీడియా కూడా ఆడుకునింది. బరోడాలో నాకు తెలిసి వడోదర అనుకుంటాను, గుజరాత్ లో. రీల్స్ అంతమంది ప్రాణాలు చనిపోయేంత ఉంటే రీల్స్ చేసుకుని రీల్స్ రాయడం అనేటువంటిది మంచిగా ప్రాచుర్యం లేకొచ్చారు.